హాయ్ హలో గైస్. ఈరోజు ఒక కామెంట్ అయితే వచ్చిందనమాట. మణిపాల్ హాస్పిటల్ నుంచి బస్ స్టాండ్ వరకు అయితే ఒక వీడియో చేయమన్నారు. అంటే ట్రాఫిక్ ఎలా ఉంది ఏంటి అనేసి. చూడండి, ఇది వచ్చేసి మణిపాల్ హాస్పిటల్ అనమాట. మన గుంటూరు నుంచి విజయవాడ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది అనమాట. మనకి మణిపాల్ హాస్పిటల్ ఎంట్రన్స్ వచ్చేసి ముందు ఉంటుంది. ఇదే అనమాట. ఈ ముందు గల్లీ కాకుండా వెనకాల గల్లీ. చూడండి, యాక్చువల్గా నార్మల్గా అయితే ఎక్కువ ఇక్కడ ట్రాఫిక్ ఎప్పుడు ఉంటుందంటే మార్నింగ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. ఈ 3 టైమ్స్లోనే ఎక్కువ ఉంటుంది అనమాట ట్రాఫిక్. వెళ్ళేటప్పుడు కానివ్వండి, వచ్చేటప్పుడు కానివ్వండి, ఈ టైంలోనే ఎక్కువ ఉంటుంది అనమాట. ఈరోజు అయితే మరీ ఎక్కువగా ఉంది. ఎందుకు ఏంట్రా అంటే వెళ్తా అన్నాము, నిజంగానే చాలా ఘోరం అయితే జరిగిందని అనమాట. మనకొచ్చేసి ఇక్కడ మణిపాల్ హాస్పిటల్ నుంచి బస్ స్టాండ్ దగ్గరికి అయితే దాదాపు 3-4 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఓన్లీ ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ వరకే 1.100 మీటర్స్ అయితే ఉంటుంది అనమాట. దాదాపు 1 కిలోమీటర్ పైగానే ఉంటుంది అనమాట. కిలోమీటర్ లోపు అయితే ఉండదు ఈ బ్రిడ్జ్ వచ్చేసి. లెంత్గానే ఉంటుంది బాగా. అయితే ఇక్కడ మధ్యలో ప్యాచెస్ ఇవి అంతా కూడా ఉన్నాయి. అవి కూడా ఇప్పుడంతా రెక్టిఫై చేస్తున్నారనమాట. అయితే ఈరోజు అయితే ఎక్కువ మరీ ఘోరంగా ట్రాఫిక్ ఉంది. ఎందుకనే ముందుకెళ్ళేంత వరకు కూడా నాకు తెలీదు. చాలా అంటే చాలా ఘోరం అయితే జరిగిందనమాట. ఏంటంటే ఒక స్కూటీ వచ్చేసి యాక్సిడెంట్ అయ్యిందనమాట. ఆమె చనిపోయింది కూడా, ఆ సిస్టరు పాపము. అందువల్ల ఇంత ట్రాఫిక్ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అలా అక్కడ ఎలా యాక్సిడెంట్ అయ్యింది ఏంటి కూడా తెలియదు అనమాట. యాక్చువల్గా యాక్సిడెంట్ జరిగింది వచ్చేసి నిన్న అనమాట. నిన్న అంటే 30 తారీఖు, నవంబర్ 30 తారీఖు అనమాట యాక్సిడెంట్ జరిగింది. యాక్చువల్గా వీడియో వచ్చేసి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. కొద్దిగా లేట్ అయ్యింది, టైం సెట్ అవ్వక లేట్ అవుతుందన్నమాట. అయితే ట్రాఫిక్ కూడా చూడండి. యాక్చువల్గా మన విజయవాడ పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మీద ఎక్కువ ట్రాఫిక్ జరుగుతుందని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఇది డ్రోన్స్ సహాయంతో ట్రాఫిక్ క్లియర్ చేయమని చెప్పున్నారంట. ఇప్పుడు డ్రోన్స్ ఎగరేసి ఈ బ్రిడ్జ్ పైకి ఎక్కువ ట్రాఫిక్ ఎలా ఉంది ఏంటిని అప్పుడప్పుడు చెక్ చేస్తా దాన్ని రెక్టిఫై చేస్తూ ఉన్నారనమాట. యాక్చువల్గా నేను కూడా అలానే ఈరోజు క్లియర్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇంత ఘోరం జరుగుతుందని అయితే అస్సలు ఊహించలేదన్నమాట. చాలా అంటే చాలా. ఆమె అయితే చనిపోయింది. మరి ఎంతమంది ఉన్నారు, ఎలా యాక్సిడెంట్ అయింది, అది ఏంటి? నేనైతే లేడీ అని అనుకుంటున్నాను. మరి ఎవరు ఏంటి కూడా నాకు కరెక్ట్గా అయితే తెలియదు అనమాట. చూడండి మీరు ఒకసారి. ఇప్పుడు ఆ విజువల్స్ కూడా చూపెడతాను. యాక్చువల్గా అది బ్లర్ చేసి ఉన్నాను. ఆమెను మరి ఆ అబ్బాయి ఎవరో తెలియదు నాకు. నడి రోడ్డు మీద అట్లనే పడుకోబెట్టేసి అందరూ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కానివ్వండి, మన పోలీస్ వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారనమాట. ఆ ట్రాఫిక్ కొద్దిగా క్లియర్ చేస్తున్నారు. ఆ బాడీని అయితే అక్కడి నుంచి తీయట్లేదు. ఎందుకు తీయట్లేదు ఏంటి అనేది కూడా కరెక్ట్గా ఐడియా లేదు. అయితే వచ్చేసి మధ్యాహ్నం 2 టైంలో అవుతుందన్నమాట. 1:30 నుంచి 2 గంటల మధ్యలో అయితే జరిగింది ఈ యాక్సిడెంట్. చాలా ఘోరంగా ఉంది. అది ఎందుకు జరిగింది కూడా ఇప్పటికీ నాకు తెలియట్లేదు. ఎవరికైనా తెలిసి ఉంటే ఈ యాక్సిడెంట్ గురించి కింద కామెంట్లో అయితే చెప్పండి. ఒక్కసారి కొద్దిగా ముందెళ్ళి మీరే చూడండి. యాక్చువల్గా అయితే ఇక్కడ ఈ యాక్సిడెంట్ వల్లనే కాదు కానివ్వండి, ట్రాఫిక్ అయితే నార్మల్గానే ఉంటుంది. మరి ఇంత హెవీగా ఉండదు అనమాట. యాక్సిడెంట్ అయింది కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్లైఓవర్ మీద ఈ మధ్య కాలంలో ఎక్కువగానే జరుగుతున్నాయి అనమాట యాక్సిడెంట్స్ అనేటివి. మేము కూడా ఎందుకు పైన వస్తున్నామంటే, అది ఇంత ట్రాఫిక్ ఉంది, అందులో మాకు డ్యూటీస్ టైం అవుతుందనేసి పైకి ఎక్కి చూసాము. ఈ ఫుట్పాత్ ఉంది కదా, ఇందు మీద అయితే యాక్చువల్గా రాకూడదు. ఇంకా అన్ని బళ్ళు వెళ్తున్నాయి కదా అని అదే ఒక టోన్లో మేము వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట. అది కాక డ్యూటీకి టైం అయిపోతుందని. యాక్చువల్గా ఇలా ఎవరు కూడా వెళ్ళొద్దండి. ఇక చూడండి, ఇక్కడ రైట్ సైడ్లో మన పోలీస్ వాళ్ళు ఉన్నారు. అక్కడ డెడ్ బాడీ కూడా, అక్కడ వైట్ స్కూటీ ఒకటి ఉంది. అక్కడ చూడండి, అక్కడ పడుకోబెట్టేసి ఉన్నారు. అది బ్లర్ కూడా చేశాను, ఎందుకంటే మళ్ళీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయనేసి బ్లర్ చేయాల్సి వచ్చిందనమాట. అలా పైకి వెళ్ళిపోతే మన కోల్కతా హైవే మీద అంటే బెంజ్ సర్కిల్ అలా వెళ్ళిపోతాం అనమాట. అంటే తాడేపల్లి, ఏలూరు, రాజమండ్రి అలా వెళ్ళిపోతాం అనమాట. మనం ఇట్లా ఈ ఫ్లైఓవర్ కింద దిగితే ఇదే అనమాట మనకి వచ్చేసి సర్కిల్. ఇదే మన వారధి అంటారు కదా, వారధి అంటే ఇదే అనమాట, వారధి సర్కిల్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్ ఒకటే రూట్ అనమాట. ఎక్కడికి లెఫ్ట్ రైట్ ఏం తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. స్ట్రైట్ ఒకటే రోడ్డు బస్ స్టాండ్కి. మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నదంతా ఏరియా వచ్చేసి కృష్ణలంక అని అయితే అని అంటారనమాట. కృష్ణలంక ఆ ఏరియా పేరు వచ్చేసి కృష్ణలంక. ఇక్కడ నుంచి కృష్ణలంక అనేది ఒక మూడు భాగాలుగా ఉంటుంది అనమాట. కృష్ణలంకలో 3 ఏరియాస్ ఉంటాయన్నమాట. మనకి దానికి ఆపోజిట్లో రైట్ సైడ్ ఇదిగా అనమాట మన బస్ స్టాండ్. మన ఏపీలోనే
పెద్ద బస్ స్టాండ్ ఏంట్రా అంటే ఇదే అనమాట. విజయవాడ బస్ స్టేషన్ అనమాట. చాలా అంటే చాలా పెద్దది. ఫస్ట్ ప్లేస్లో ఉన్న అంటే ఏరియా స్పేస్ పరంగా, ఏరియా పరంగా ఒక పెద్ద బస్ స్టేషన్ ఏంట్రా అంటే ఇదే విజయవాడ బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క స్టేట్కి ఇక్కడ నుంచి బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయన్నమాట. ఇదే మన వీడియో. బాయ్ బాయ్.